ఒక చిన్న బిల్వపత్రం భక్తితో శివుడికి సమర్పిస్తే అశ్వమేధ యజ్ఞం చేసినంత పుణ్యం లభిస్తుందట. ఇది కేవలం కథ కాదు, పురాణాల్లో చెప్పిన గొప్ప రహస్యం. ఈ రహస్యం చెప్పే పవిత్రమైన స్తోత్రం దివ్య బిల్వాష్టకం. శివుడికి ఎంతో ప్రీతికరమైనది బిల్వపత్రం. బిల్వపత్రాన్ని భక్తితో సమర్పిస్తూ బిల్వాష్టకం చదివితే పాపాలు తొలగి అనేక పుణ్యఫలాలు లభిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఆ పవిత్రమైన బిల్వాష్టకం చూద్దాం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం ఛాత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాకైః బిల్వపత్రైశ్చ అచ్చిత్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్రనివాసం చ కాళభైరవదర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వరా నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తదా తటాకాని చ సంధానం ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం సాళగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయో యజ్ఞకోటి సహస్రస్య ఏకబిల్వం శివార్పణం దంతికోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనేక వ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణం అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తదా అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠే శివ సన్నిధౌ శివలోకమవాప్నోతి ఏకబిల్వం శివార్పణం. ఈ బిల్వాష్టకం ద్వారా బిల్వపత్రంతో శివుడిని పూజిస్తే మన 3 జన్మల పాపాలు కూడా నశిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అందుకే బిల్వపత్రం సమర్పిస్తూ బిల్వాష్టకం చదవడం ఎంతో పవిత్రమైనది. భక్తితో బిల్వాష్టకం వినండి. శివుడి కృప మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.